క్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ పేరు చెప్పిన వాళ్ళ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం దయచేసిన తండ్రి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఇది ప్రతి మానవుడికి కూడా అవసరమై ఉందని మనం గుర్తెరగాలి. గడిచిన ప్రభు దినంలో దేవుని సంకల్పం గురించి మొదటి భాగంగా ఆలోచన చేశాం. దాంట్లో దేవుడు తాను ఉద్దేశించిన వాటన్నిటిని కూడా నెరవేర్చగల శక్తిమంతుడని, ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చేసిన సమస్త కార్యం జరిగిస్తాడని, సృష్టిలో మానవుడు శ్రేష్ఠుడని, ఆ మానవుని సృష్టించక మనకు దేవుడు సమస్తను సృష్టించాడని, సృష్టించిన తర్వాత దేవుడు ప్రతి మానవుని పుట్టించాడని మనం ఆలోచన చేశాం. మానవుడు భూమి మీద ఎంత శ్రేష్ఠుడో అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు మనకి. కాబట్టి ఆ విషయాన్ని బట్టి దేవునికి మానవుల పట్ల ఎంత ప్రేమ ఉందో అనేది మనకి చాలా విలువగా అర్థమవుతుంది. దేవుడు మానవునికి తన ఆత్మలో పాలు దయచేశాడు. ఆ మానవుడికి భూజంతువుల కంటేనో ఆకాశ పక్షుల కంటేనో ఏమిచ్చాడండి? బుద్ధిని, జ్ఞానంను, వివేచనిచ్చాడు. ఇంత బుద్ధి, ఇంత జ్ఞానం, ఇంత వివేచన మానవుడు ఈ భూమి మీద పాపం చేయలేకుండా ఉండలేకపోయాడు. దేవుడు ఆశించినట్టుగా ఉండలేకపోయాడు. దేవుడు కోరుకున్నట్టుగా ఉండలేకపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు మానవుడు. కాబట్టి మానవుడిని ఏదో ఈ భూమి మీద పంపించిన తర్వాత ప్రణాళిక సిద్ధం చేయలేదు. మానవుణ్ణి అకస్మాత్తుగా, అనాలోచనగా దేవుడు నిర్మాణం చేయలేదండి. దేవుడు మానవుని గురించి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మానవుల పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాని గురించి మనం ఆలోచించిన అవసరత ఎంతైనా ఉంది. అది ఆలోచించినప్పుడు, అది తెలుసుకున్నప్పుడు మన జీవితానికి ప్రయోజనకరం అవుతుంది. అలా కాని పక్షంలో మనము చీకటి జీవితంలో ఉండిపోయి, అంధకార జీవితంలో ఉండిపోయి మన జీవితము వ్యర్థం అవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని సంకల్పంలో నిత్యత్వం నందు ప్రారంభించబడింది. అలాగే చివరిగా నిత్యత్వం నందే ముగింపబడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న వారికి పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట చూడండి, ఎంత అద్భుతంగా అక్కడ పౌలు గారు తెలియజేశారు. ఆనాడు స్థానిక సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు ఆ ఎఫెసులో ఉన్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి, పరిశుద్ధులైన వారికి ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడండి. మీరు ఆలోచన చేస్తే ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిపి ఉన్నాయి కదా. 4వ వచనంలో 2వ లైన్ మీరు ఆలోచించినప్పుడు అక్కడ ఈ విషయం తెలియజేస్తున్నాడు. 2వ లైన్లో మీరు ఆలోచించినాడు ఏమన్నాడంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున అనే మాట వాడబడింది. పిల్లల్ని తెలుసుకోండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అనే విషయం మీరు గమనించండి. ఎవరి గురించి దయా సంకల్పం? ఎవరి గురించి తన యొక్క చిత్తం?
ఈ మానవుడి గురించి, మానవాళ్ళందరి గురించి, శ్రేష్ఠుడిగా పిలువబడుతున్న వారి గురించి చెప్పడానికి మానవుడు ఆకాశ పక్షుల కంటే మానవుడు శ్రేష్ఠుడు అని క్రీస్తు చేత చెప్పబడ్డాం. శ్రేష్ఠుడైన మానవుడి భూమి మీద చెడిపోయాడు. అటువంటి ఒక విషయంలో పరలోకముందున దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా అనే మాట మీరు ఆలోచన చేయండి. సంకల్పంలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. సంకల్పంలో ఇంకెవరున్నారు? శ్రేష్ఠుడిగా పిలువబడుతున్న మానవుడు ఉన్నాడు. ఈ మానవుడి గురించి ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. దేవుడు ఏం కోరుకున్నాడంటే తన పిల్లలుగా ఉండాలని, తన కుమార్తెలుగా ఉండాలని, వారు తండ్రి దేవునికి సంతోషకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటే వారు ఈ లోకంలో పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించైతే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పినట్టు దయతో కూడిన సంకల్పం, దయతో కూడిన ప్రణాళిక ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి అనే విషయాన్ని మీరు గమనించండి. ఎవరిని స్వీకరించాలని కోరుకుంటాడండి? మానవుల్ని. మానవులు ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేసిన వారిని దేవుడు ఏం కోరుకున్నాడంటే తన తండ్రిగా దేవుడుండి మానవులైన వరకు తన పిల్లలకు స్వీకరించాలని కోరుకున్నాడు. కానీ డైరెక్ట్ గా తండ్రికి కుమారుడు అవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఆనాడు యూదులు కూడా ఏమనుకున్నారంటే దేవుడు మా తండ్రి, మేము ఆయన సంతానము, మేము ఆయన కుమారులము, మేము గొప్పవారము అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పౌలు గారు ఏమన్నారంటే ఆత్మపూర్ణుడితోటి మాట్లాడుతూ మీరు దేవునికి కుమారులుగా స్వీకరింపబడాలంటే ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు వారిని మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు లేకపోకుండా తండ్రి అయిన దేవునికి మీరు కుమారులు కాలేరు. అదే అంటున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించడానికి ఏం చేయడంట? మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకోవడం జరిగింది. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకోవడం జరిగింది అని ఆనాడు స్థానిక సంఘంతో పరిశుద్ధుని వారితో తెలియజేస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరింపబడాలని కోరుకున్నాడు. ఓకే, ఏ ఉద్దేశంతో కోరుకున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో ఏం కావాలని కోరుకున్నాడు? అదండి దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడు. అలాగా స్వీకరింపబడిన వారందరూ కూడా, దేవుని కుమారులు అవుతున్న వారందరూ కూడా ఆ కుమారులు ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళందరిలో కూడా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడిగా ఉండాలని యొక్క దేవుని యొక్క ఉద్దేశం. ఇదే మనం మొత్తం చదివితే రోమపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి మనం ఆలోచన చేస్తే ఒక మాట మీరు దీంట్లో 3 విషయాలు గమనించవచ్చు. ఏమన్నాడు? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగిటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుడు స్వరూపము కలవారు అక్కడికి వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నారు. ఇది ఎలా జరిగింది? అసలు ముందుగా ఎలా నిర్ణయించుకున్నాడు దేవుడు? నిర్ణయించుకున్న వాడు ఎలాగ తన స్వరూపాన్ని తీసుకొస్తాడు? ఈ అవకాశం ఎవరికి ఇవ్వబడుతుంది? ప్రతి వ్యక్తికి ఇవ్వబడుతుందా? మీరు గమనించినట్టయితే 28వ వచనంలోనే ఫస్ట్ మీరు ఆలోచన చేస్తే మాట ఉంది. ఏమన్నాడు అక్కడ? దేవుడు ప్రేమించే వారికి అంతేనా ఉంటా? దేవుడు ప్రేమించే వారికి ఏం చేయడు? మేలు కలగని కోరుకున్నాడంట, క్రీస్తులను స్వరూపం కలగని కోరుకున్నాడంట, వాళ్ళు నిర్ణయించుకున్నాడంట. అంతేనా? ఏముంది అక్కడ?
28వ వచనంలో ఫస్ట్ లైన్ లోనే ఒక మాట రాయబడింది. దేవుడు ప్రేమించే వారికి కాదు, దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించే వారికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమించే వారికి కాదండి, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించడని చెప్పేసాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తన క్రీస్తులోని సారూప్యం రావడానికి, మేలు కలగడానికి, నిర్ణయించుకోవడానికి ముందు ఏం జరుగుతుందంటే, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడతలేదు, దైవ సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రేమించడం అంటే ఏంటి? వాక్యానుసారంగా వాక్య విషయంలో మనం అర్థం చేసుకుంటే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ప్రేమించడం అంటే అర్థం ఏంటి? గమనించండి, చాలా మంది నేను దేవుని ప్రేమిస్తున్నాను, క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంటూ ఉంటారు చాలా మంది. వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమించడం వరకే ఆగిపోతుంది. మీరు ఏమన్నా అడగండి, దేవుడు అంటే ఏంటంటే, అదే యేసుప్రభువు మాకు చాలా ఇష్టం అండి, దేవుడు మా జీవితంలో చాలా మేలు చేయడండి, ఆయన ఎంతో మాకు ఎంతో ప్రేమ అండి అంటూ ఉంటారు. అసలే ప్రేమించడం అంటే బైబిల్ అక్కడ ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఆజ్ఞలు గైపోవటమే ప్రేమించడం అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఎవరు క్రీస్తు స్వరూపంలోకి వస్తున్నారు, ఎవరికి మేలు కలుగుతుంది, ఎవరిని నిర్ణయించుకున్నాడు? అందరినా? కానీ అవకాశం అందరికి ఇచ్చాడు, అవకాశము అందరికి ఇచ్చాడు. కానీ ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే ఒక విషయం చెప్తున్నాడు. యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 14 వచ్చింది, మీరు ఆలోచించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 వచ్చిన, యోహాను సువార్త 14వ అధ్యాయం 15 వచ్చిన మాట్లాడుతున్న ప్రభువు యేసుక్రీస్తు వారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ప్రేమించడం, ఆజ్ఞలు గైపోవడం. 21 వచ్చిందండి, నా ఆజ్ఞలను అంగీకరించి, నా ఆజ్ఞలు అంగీకరించిన వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరు ప్రేమించాలండి? ఎవరు ప్రేమించగలుగుతారు? ఆయన ఆజ్ఞల్ని గైకున్న వారే ప్రేమించగలుగుతారు. అవునా కదా? గైకోవడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం, ఆయన కోరుకున్న విధంగా నడవటం, ఆయన సిద్ధానుసారంగా బ్రతకడం. ఎవరికి మేలు కలుగుతుంది? ఎవరు క్రీస్తు స్వరూపంలోకి వస్తున్నారు? ఎవరు నిర్ణయించుకున్నాడంటే, ఇగో ఎవరైతే దేవుని ప్రేమించారో ఆ ప్రేమించిన వారంట దేవునికి ఆజ్ఞ ప్రకారంగా గైకున్నారంట. గైకుని ఏం చేశారు? దాన్ని అంగీకరించి గైకున్నారంట. 23 వచ్చిన మీరు ఆలోచన చేస్తే ఒక మాట రాయబడి చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేస్తాము. ఎలా నివాసం చేస్తారు? దేవుని వాక్యాన్ని బట్టి మనలో నివాసం చేస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, 23 వచ్చిన ఏం చెప్పబడుతుందంటే, ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే ఆ ప్రేమించే వాని యొక్క మాట వినాలి. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వారు దేవుని యొక్క ఆజ్ఞల్ని అంగీకరించాలి. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు అంగీకరిస్తారో వారు గైకుంటారు, అంటే దాన్ని పాటిస్తారు. ఇప్పుడు మీరందరూ చాలా మంది దేవుని ప్రేమించిన వారే, ప్రేమించారు కాబట్టి ఆయన మాట విన్నారు, ఆయన ఆజ్ఞలు గైకున్నారు, ఆయన ఆజ్ఞలు అంగీకరించారు, ఆయన ఆజ్ఞల్ని గైకున్నారు కాబట్టి, అంగీకరించారు కాబట్టి, మాట విన్నారు కాబట్టి మీరేం చేశారు? దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే క్రీస్తు ద్వారా ప్రణాళిక చేశాడో ఆ ప్రణాళికలోకి రావడానికి ఇష్టపడ్డారు. అలా వచ్చిన వారే దేవుని ప్రేమించడం. అంతే తప్ప ప్రతి వ్యక్తి ఎవరైనా చెప్తారు నేను ప్రేమించేస్తున్నాను, కానీ వాక్యం గడికి వచ్చేటప్పటికి, అంగీకరించే విషయంలో వచ్చేటప్పటికి, మాట వినే విషయంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రేమ కాస్త ఏమైపోతుంది?
కనిపించకుండా పోతూ ఉంటుంది. కాబట్టి అది అన్నాడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి. అంటే ఎవరు ఆయన సంకల్పం ఉన్నారు? ఆయన మాట విన్నవారు, ఆయన మాట అంగీకరించిన వారు, ఆయన మాటను కైకునేవారు, వారు దేవుని సంకల్పంలో భాగంగా ఉన్నారనే విషయం గమనించారు. వీరికంట మేలు కలగాలని దేవుడు ఉద్దేశించాడంట. మీరు చూడండి, రోమపత్రిక వస్తే మళ్ళీ రోమపత్రిక 8వ అధ్యాయము 8 దేవుని ప్రేమించే వారికి దేవుడు తన సంకల్పం చెప్పిన ఏం చేశాడు? పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతుందని అపోస్తలుడైన పౌలు తన తోటి సహోదరులతోటి మనం ఎరుగుదుము అనే విషయం తెలియచాడు అన్నమాట. ఏమన్నా అక్కడ 28వ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అన్నాడు. పుట్టినోట్లు ఏముంది చూడండి, జరిగించున్నామని పుట్టినట్లు ఏముంది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుతున్నాడని పాఠాంతరమని ఉంది. అంటే దేవుని యొక్క సంకల్పంలో ఎవరు ఉన్నారండి? దేవుని ప్రేమించేవారు ఉంటున్నారు. అంటే ఇక్కడ మేలు అనేది మీరు ఆలోచన చేస్తే వాస్తవం ఏంటంటే, దేవుడు అనేకమైన కుమారులు కావాలని దేవుని యొక్క కోరిక. అండ్ దేవునికి కుమార్తె కావడం మేలు కదా. పాపంలో నుంచి విడిపింపబడటం మేలు కదా. భూ సంబంధం వ్యక్తి నుంచి విడిపించి పరలోక సంబంధమైన వ్యక్తిగా చేయడం మేలు కదా. ఉగ్రత పాత్రలుగా ఉంటున్న నిన్ను క్రీస్తు ప్రభు ద్వారా ఉగ్రతను తప్పించడం మేలు కదా. అపరాధం చేతను పాపముల చేతను చచ్చిపడిన నిన్ను మరి క్రీస్తు ద్వారా జీవం అనుగ్రహించి తిరిగి లేపడగ మేలు కదా. పరిశుద్ధులతో సహవాసం చేయడం మేలు కదా. ఎన్ని మేలు ఉన్నాయండి? ఇక్కడ జాగ్రత్తగా పరిచయం చేస్తే బైబిల్ అనేకమైన మేలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మేలు కలగాలనే పిలుచుకున్నాడంట. ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలగడానికి ఈ మేలులన్నీ కూడా ఎటువంటి మేలులండి? శరీర సంబంధమైన మేలులా, ఆత్మ సంబంధమైన మేలులని గమనించాలి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో ఈ శరీరం కూడా దృఢంగానే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు బలహీన పడుతుందో ఈ శరీరం కూడా బలహీన పడిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి పత్రికలో 2:10 మాట్లాడాడు, ఆయన అనేకలైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని అంటాడండి. ప్రభువైన క్రీస్తు వారు అనేకలైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా అంటే నువ్వు దేవునికి కుమారుడికి ఎలాగవుతున్నావు? దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఎలాగొస్తున్నావు? క్రీస్తు ప్రభు ద్వారానే. అంటే నువ్వు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తేనే, క్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేస్తేనే, క్రీస్తు రక్తంలో కడగబడితేనే నీవు తండ్రిని దేవునికి ఏమవుతున్నావు? కుమార్తెగా స్వీకరింపబడుతున్నావు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు లేకపోతే దేవునికి కుమారులుగా స్వీకరింపబడే అవకాశం ఉందా? లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంట వాళ్ళు ఎందుకు ఈ కారణం జరిగిందంటే 29 చెప్పాడు కదా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలనే దేవుని యొక్క ఉద్దేశము అనే విషయాన్ని గమనించండి. ఎందుకంటే జ్యేష్ఠుడిగా ఉండటం అంటే దేవుని యొక్క కుటుంబంలో యేసుక్రీస్తు ప్రథమ స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నదండి. దేవుని కుటుంబంలో ఎవరు ఉన్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఉన్నాడు. మానవులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. తిరిగి క్రీస్తు ప్రభు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు. తన సంకల్పంలో వాళ్ళందరూ కూడా నిర్ణయించుకుని పిలుస్తున్నాడు. పిలువబడిన వాళ్ళందరూ కూడా మేలు కలిగింది ఏంటంటే దేవునికి కుమారుడుగా ఉండటం.
ఎవరి ద్వారా అంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి దేవుడు ఏమిటి ఏంటంటే దేవుని కుటుంబంలో యేసుక్రీస్తు ప్రథమ స్థానములో ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది దేవునికి ఆలోచన. అందుకనే పౌలు గారు మాట్లాడినారు చూడండి, కొలసలు రాసిన పత్రిక 1:18 ఈ విషయాన్ని మీరు గమనించినట్టయితే, కొలసలు రాసిన పత్రిక 1:18 సంఘము అను శరీరములకు ఆయనే ఏమైనాడు? శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తము అన్నట్టు. అండ్ ఇప్పుడు యేసుప్రభు గారికి ఏం కలగాలంట? మరి ప్రాముఖ్యత ఎలాగ ఇస్తున్నారండి యేసుప్రభు గారికి? ఈరోజు మనం చూస్తుంటే యేసుప్రభు గారికి రావాల్సిన ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మరి ప్రాముఖ్యత ఎవరు పొందుకుంటున్నారు? దైవ సేవకులను వారు కూడా చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తుల కంట గొప్పగా ఎంచబడుతున్నారు. దేవుడు ఏం కోరుకున్నాడంటే సంఘానికి ఆయన శిరస్సు, అంటే అధికారి ఆయనే, ప్రభు ఆయనే, అథారిటీ అని బైబిల్ చెప్తుంటే దాన్ని ఏం చేశారంటే కొంతమంది దేవుడు ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడో, అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలని దేవుడు కోరుకున్నాడో, ఆ ప్రాముఖ్యత కాస్త ఏం చేశారు? సంఘంలోంచి తొలగించేశారు. క్రీస్తుకు రావాల్సిన ప్రాధాన్యత, క్రీస్తుకు రావాల్సిన ఘనత, క్రీస్తుకు రావాల్సిన మహిమ ఏం చేశారంటే సేవకులైన వారు కొంతమంది దాన్ని దొంగిలిస్తున్నారు. సంఘానికి శిరస్సుగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే దేవుడిని ధిక్కరించి వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘానికి క్రీస్తు ఎందుకు శిరస్సుగా ఉండాలి? క్రీస్తు పేరు ఎందుకు ఉండాలి? మనకు నచ్చిన పేరు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేశారండి? ఎప్పుడైతే క్రీస్తు పేరు తొలగించేస్తున్నారో ఆ పరిశుద్ధులకి, సంఘానికి, శరీరానికి ఆ శిరస్సుగా ఉన్న క్రీస్తు పేరు దేవుడు నియమిస్తే ఈనాడు సేవకులైన వారు కొంతమంది మాకు బైబిల్ గురించి మహాజ్ఞానం ఉందని చెప్తున్న వారు ఏం చేశారంటే ఆ పేరుని కాస్త ఏం చేశారు? తొలగించేశారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పేరు తొలగించేసావో అప్పుడు నువ్వేం చేసావు? క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చావా? దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న విధంగా నువ్వు ఫాలో అవుతున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా క్రీస్తుకి నేను ఎలా ప్రాధాన్యత ఇస్తున్నాను? నేను క్రీస్తు శిరస్సు గల సంఘంలో, క్రీస్తు శిరస్సు గల శరీరంలో నేను ఉన్నాను లేదా? ఒకవేళ నువ్వు ఉంటే నిజంగా నువ్వు క్రీస్తుకి ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుడు ఆశించిన విధంగానే, దేవుడు కోరుకున్న విధంగానే నువ్వు ఆయనకి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇస్తున్నామో లేదు అనేది మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటది. దేవుడు ఒకే ఒక్క సంఘాన్ని దేవుడు నియమించాడు కదా, ఆ సంఘానికి క్రీస్తు ప్రభుని శిరస్సుగా నియమించాడు. శిరస్సు అంటే ఆయన అధికారిగా ఆ సంఘం అంతటి కూడా ఇచ్చేసాడు. మీరు లోకంలో చూడండి ఎన్నో పేర్లతో పిలువబడుతున్నాయో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆరాధన చేసి ఉండొచ్చు, పాటలు పాడితే పాడి ఉండొచ్చు, ప్రభు సంస్కారంలో పాలు భాషలో ఉండొచ్చు. కానీ శిరస్సు లేని సంఘంలో నువ్వు ఎన్ని చేసినా దేవుడు మెచ్చుకునే అవకాశం ఉండదు. దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు సంతోషించాలంటే, దేవుడు ఏదైతే కొలసీ పత్రికలు అపోస్తలులు రాయించాడో 18 ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆదేవుని మృతుల్లో లేచట్లో ఆది సంపుతుడయ్యాడు. ఆయన మొదటి వాడుగా ఉన్నాడు, మృతుల్లో లేచట్లో మొదటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ప్రాముఖ్యత కలగాలనే దేవుని ఉద్దేశం. మరి ఆ ప్రాముఖ్యత మనం ఇస్తున్నామా లేదా అనేది బుద్ధి, జ్ఞానము, వివేచన ఇచ్చిన మనం ఆలోచన చేసుకోవాలి. అవంటారు కాదంట. రెండో విషయం మీరు ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 4-6 కలిపి ఉన్నాయి కదా, దాంట్లో మళ్ళీ
మనం ముందు భాగంలో చదువుకున్నట్టుగా సెకండ్ భాగంలో చదువుకున్నాం. తన ఎదుట 5వ లైన్ చూడండి, 5వ లైన్. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ఏం చేయడంటండి? జగత్తి పునాది వేయబడక మునిపే ఏం చేయడంట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ముందేం చెప్పాడు? యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించడానికి. ఎవరికి? దేవునికి. ఇప్పుడు డైరెక్ట్ గా కుమారులుగా స్వీకరింపబడిపోయినా లేదు. ఏం చేశాడు? తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. ఇదంతా ఎప్పుడు ఆలోచించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ జగత్తి పునాది లేదు, ఈ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పము ఉంది. ఎవరి విషయంలో? మానవాళ్ళందరి విషయంలో. ఆ మానవులందరి విషయంలోనా, లేకపోతే దేవుని ప్రేమించే విషయంలోనా? దేవుని ప్రేమించే విషయంలో దేవుని యొక్క మృదు ప్రణాళిక నిర్ణయించడం, ఏర్పరచుకోవడం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించండి. అంటే యేసుక్రీస్తు ద్వారా స్వీకరింపబడిన ఆయన పిల్లలు ఏమవుతున్నారండి? క్రీస్తు ద్వారా క్రైస్తులు అవుతున్నారు. అవునా కదా? క్రైస్తులైన వారు ఎవరైతే పిలుచుకున్నారో ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలనే దేవుని యొక్క కోరిక. అంతేనా? పరిశుద్ధులంటే ప్రత్యేకింపబడిన వారు. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటానికి నువ్వు నిర్ణయింపబడ్డావు, దేవునికి కుమారులుగా చేయబడ్డావు. 2, నిర్దోషులు అంటే నిందారహితులు, నిరపరాధులు, నింద లేని వారుగా చేయటం. అంటే క్రీస్తు గారు ఏం చేశాడంటే పాపమున్న వ్యక్తిని పరిశుద్ధపరిచాడు, నిందలున్న వ్యక్తిని నిందారహితులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్క ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? కాబట్టి ఇలా క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు చేశాడు కాబట్టి ఆయనకి అన్నింటిలో కూడా ప్రాముఖ్యం కలిగి నిమిత్తము అన్నాడు. ఎందుకంటే మనం అన్ని మేలులు క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నాము, క్రీస్తు ప్రభు ద్వారానే మనం అన్ని కూడా కలిగి ఉన్నాము. కాబట్టి ఎంత మేలులు క్రీస్తు జరుగుతున్నప్పుడు మనం క్రీస్తుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు ప్రేమించేస్తున్నాం అంటే సరిపోదండి. దేవుడు ప్రేమిస్తున్నామని చెప్తున్న వారు దేవుని మాట వినాలి, దేవుడు ప్రేమిస్తున్నామని చెప్తున్న వారు దేవుని మాటను అంగీకరించాలి, దేవుడు ప్రేమిస్తున్నామని చెప్తున్న వారు దేవుని మాట గైకున్న వారు ఉన్నారు. అంటే దేవుని మాట వింటున్నాం, అంగీకరిస్తున్నాం, గైకుంటున్నాం అని చెప్తున్నా కానీ అవేమి ఎక్కడ క్రియల్లో కనిపించట్లేదు. మరి దేవుని ప్రేమిస్తున్నాను ఎలా చెప్తావు? ఆలోచన చేయండి. నువ్వు నిజంగా దేవుడు ప్రేమించేవాడైతే ఆయన వాక్యానికి లోపడతావు, ఆయన కోరుకునే విధంగా నువ్వు జీవిస్తావు, ఆయన ఆశించిన విధంగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో మరొక విషయం తెలియజేస్తుంది. రోమపత్రిక 29వ వచనంలో మనం చూస్తే రెండో లైన్లో మీరు ఆలోచన చేస్తే, లేకపోతే 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో. అంటే ముందు ఎరిగిన వారు ఉన్నారా? ఎలాగ ఎరగబడుతున్నారు?
మీరు గమనించండి. చూడండి ఏమన్నాడు, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించడం. ఎవరిని నిర్ణయింపబడుతున్న వారు? ఇది ఎప్పుడు చెప్తున్నాడు? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి. సంకల్పం ఎక్కడ జరిగింది? జగత్తు పునాది వేయబడినకే సంకల్పం. దేవునికి సంకల్పం ఉంది, దేవునికి ఆలోచన ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవునికి సిద్ధపాటు ఉంది. అంటే మానవులు ఎవరో కూడా సృజింపబడక మునిపే మానవులు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు తిరిగి మళ్ళీ ఎలాగ పరిశుభ్రత తీర్చబడతారు, మళ్ళీ తిరిగి ఎలాగ దేవునికి పిల్లలవుతారు, మళ్ళీ ఎలాగ దేవుని నిత్య నివాసమైన పరలోకం చేస్తారు అనేది ఎక్కడ నింపబడి? జగత్తు పునాది వేయబడింది నేను నింపబడి. అంటే మీరు ఇది ఆలోచించేయండి. దేవుడు ఇప్పుడు ఏమైనాడండి? భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన వాడిగా ఉన్నాడు. అంటే జరగబోయే దాని గురించి చెప్తున్న సంగతి. ఎప్పుడు నిర్ణయించాడండి? మానవుడి విషయంలో. మానవుడి భూమి మీదకి వచ్చిన తర్వాత నిర్ణయించాడా? లేదా మానవుడు పాపం చేసిన తర్వాత నిర్ణయించాడా? లేదే. అంటే ఎప్పుడో భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడే ముందుగా ఏం చేశాడు? నిర్ణయించున్నాడు. ఎవరు నిర్ణయించున్నాడు? మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో. అంటే దేవుడు ఎరిగేవారు ఎవరండి? దేవుని ప్రేమించేవారు. అవును కదా? దేవుని ప్రేమించేవారంటే ఎందరో ఉన్నారు కదా దేవుని ప్రేమించేవారు. మాట వినేవారు, అంగీకరించేవారు, కైకునేవారు. వాళ్ళు ముందు ఎరిగినవాడంట. అంటే మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు విషయం గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలు చేసిన పొరపాటును బట్టి, పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, దోషాన్ని బట్టి యెరూషలేము నుండి బబులోను రాజు చేత వారు పట్టుకుపోయారు. అవునా కదండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? దగ్గర ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి జీవితకాలం, అంతే కదా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అక్కడి నుంచి రాలేమేమో, అక్కడి నుంచి విడిపించబడలేమేమో అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దేవుని వాగ్దానం అయితే ఉంది. ఇది ఎప్పుడు చెప్పబడ్డదండి? వీళ్ళు చెరకి వెళ్ళక మునిపే. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది వెళ్ళిన తర్వాత? 70 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే 70 సంవత్సరాలకు ముందే ఏం చేశాడు దేవుడు? మీరు ఎవరి కిందకైతే వెళ్తున్నారో, ఎవరి దగ్గరికి అయితే మీరు నివాసం చేస్తున్నారో వారి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పాడు. ఎప్పుడు చెప్పిన మాట? 70 సంవత్సరాల క్రితం ముందు చెప్పిన మాట. అంటే 70 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఏం చెప్పాడు దేవుడు? జరగబోతున్న సంగతిని తెలియజేశాడు. అదన్నాడండి, యూదుల్ని హింసించే బబులోను ఏమైపోతుంది? పడద్రోయబడుతుంది అనే విషయాన్ని యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం చెప్పినట్టు. 46వ అధ్యాయంలో ఏమన్నాడు? యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా ద్వారా దేవుడు ఏం పలుకుతున్నాడంటే, వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసుకున్న ప్రతిమలే మమ్మల్ని కాపాడుతున్నాయి, మేము చేసుకున్న ప్రతిమలే మమ్మల్ని రక్షిస్తాయి, మేము చేసుకున్న ప్రతిమలే మమ్మల్ని విమోచిస్తాయి అని భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ 1వ వచనం ఏమన్నాడు? వేలు కూల్చున్నది నేవో. ఎవరండి? ఎవరు కూలిపోతున్నారు, ఎవరు కుంగిపోతున్నారు అండి? యెషయా గారు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నాడమ్మా?
వేలు కూలుచున్నది, నేవో కృంగుచున్నది. ఈ పేర్లు బబులోని యొక్క దేవుడి పేరు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మా దేవుడిని దాటి ఏ దేవుడు ఏం చేయలేడు. మా దేవుడికి తెలిసినట్టుగా మరి ఏ దేవుడికి తెలియదు అన్నట్టుగా భావిస్తున్నారు. అన్నట్టు చూడండి, 6వ వచనం చదువుతున్నాను చూడండి, 6 నుంచి. దానికి సాగిలపడి నమస్కారం చేయటకై సంచి నుంచి బంగారము మెండిగా పొయ్యివారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలి కూలికి పిలుచురు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు, దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యే మాకన్నీ బయలుపరుస్తాయి, అయ్యే మాకు తెలియజేస్తాయి. దేవుడు ఏమన్నాడు యెషయా ద్వారా? వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్తుంది. చూడండి 8వ వచనంలో, దీని జ్ఞాపకము చేసి ధైర్యంగా ఉన్నది, అతిక్రమము చేయవర్లారా దీన్ని ఆలోచించుడి, చాలా పూర్ణ జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకున్నది. దేవుడును నేనే, మరి ఏ దేవుడిని లేడు. నేను దేవుడును, నన్ను పోలుమని ఎవడను లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతియు నెరవేర్చుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని. ఎప్పటి నుంచి అంటండి? ఆది నుండి, సృష్టి మొదలైన కానించి, మానవులు ఉత్పత్తి అయిన కానించి ఏం జరగబోతుందని చెప్పేస్తున్నారు. నోవాహు ఏం చెప్పాడండి? రాబోతుందని చెప్పాడు. వచ్చిందా? ఏమన్నా చూడండి, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాల నుండి నేనే ఇంక జరగన వాటిని తెలియజేస్తున్నాను, తూర్పు నుండి పూర్వపక్షిని రప్పించుతున్నాను. ఎవరు చెప్పింది ఈ మాట? వీళ్ళు ఎవరి కింద ఉన్నారండి? ఎవరి కిందకి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు బబులోని కిందకి వెళ్ళిపోతున్నారు. బబులోని కిందకి వెళ్ళిపోయి వీరిని, ఆ బబులోని వీరికి శిక్ష విధించింది. ఆ శిక్షించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, మళ్ళీ 70 సంవత్సరాలు మీరు బబులోని సామ్రాజ్యం వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు? తూర్పు నుండి ఒక శత్రువుని పంపిస్తున్నాడు. ఎవరండి శత్రువు? బబులోని రాజు మీదకి వచ్చింది ఎవరండి? మాదీయ పారసిక సామ్రాజ్యం. ఏం చేశాడు వాళ్ళ ద్వారా? ఏం చేశాడండి? దేవుడు చెప్పినట్టుగా 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు విడుదల కలుగుతుంది అన్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవాకు ఇదే 75 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశంలో శిక్షిస్తును. ఏం చేస్తాడండి? ఎలా ఇచ్చాడు శిక్ష? ఆ రాజ్యం మీదకి మరొక రాజ్యాన్ని పంపించాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క విధి విధానం నాకు ఏమర్థమవుతుంది? భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు 70 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ముందుగా తెలియజేశాడు. అటున్న ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక ప్రతిమ చేసుకున్నారు, దాన్ని నిలబెట్టుకున్నారు, మోసుకెళ్తున్నారు, వాళ్ళకి మొర పెడుతున్నారు, కానీ అది మాట్లాడతలేదు, అది రక్షించట్లేదు. రక్షించబడి నేను ఏదైతే చెప్పానో అది జరగబోతుంది మీరు చూడండి అని చెప్పేసి ఆనాడు ఇస్రాయేల్ చెప్పాడు. కొన్ని సందర్భంలో ఇస్రాయేల్ ఏమంటున్నారంటే, నా ప్రతిమలే నన్ను రక్షిస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడారండి. 48వ అధ్యాయం చూడండి ఒకసారి. 48వ అధ్యాయం 5వ వచనం. 45వ అధ్యాయము 5వ వచనం యెషయా గ్రంథం. నా విగ్రహము ఈ కార్యము జరిగించిననియు. ఏమనుకుంటారంటే వాళ్ళు? నా విగ్రహము ఈ కార్యము జరిగిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పుకున్నట్లు. అండి ఇదేమో వాళ్ళు జరిగిన సందర్భంలో ఒక ప్రతిమ చేసుకుని వాళ్ళు ఒక ఆలోచన ఉన్నారు. ఇవన్నీ జరగక మునిపే దేవుడేమో
ముందుగానే ఏం జరగబోతుందో చెప్పేస్తాడు. ఇప్పుడు ఎవరండి నిజమైన దేవుడు? ఏమన్నాడు? నేను చెప్పుకున్నట్లు పూర్వకాలమనే ఆ సమాచారం నీకు తెలియజేసి అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇదంతా ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకున్నావు కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేస్తున్నాను. అవి పూర్వకాలన సృజింపబడినవి కావు. ఏమండి? ఏవి సృజింపబడినవి కావు. అప్పటికే దేవుడు ఏం జరగబోతుందని చెప్తున్నాడు. అప్పటికి అవి లేవండి. ఏం లేమనుకుంటున్నారు? ఇవే జరిగిస్తున్నట్టుగా భావన వాటి వల్ల ఏమి లేదు. ఇంకేమన్నాడండి? అవి నాకు తెలియజేసి ఉన్నవి నీవు చెప్పుకున్నట్లు ఈ దినమున 7వ వచనం, అవి పూర్వకాలన సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు కలిగినవే. అవి నాకు తెలిసి ఉన్నవి అన్నవి నీవు చెప్పుకున్నట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేస్తాను. అంటే భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు. ప్రభువుని యేసుక్రీస్తు విషయంలో కూడా ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలియజేయడం. ఐడియా ఉంది ఎవరికన్నా? ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా విషయంలో ఏం చేశాడు? ప్రభువుని యేసుక్రీస్తు రాకమునుపే ఏం జరగబోతుందో ముందు తెలియజేశాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. ఇరవై 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును గమనించండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, అంటే ఆయన సంకల్పములో ఏం ఆలోచించడండి? యేసు ప్రభు ఏమవుతాడు? ఎవరు పనులు అన్నట్టున్నారు. ఏమవుతాడు చెప్పండి? మళ్ళీ చదువుతాం చూడండి. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను, అంటే ఏం చెప్పాడు దేవుడు? యేసుక్రీస్తు అప్పగింపబడతాడు. చెప్పండి. భవిష్యత్తు జ్ఞానం అనుసరించి, అంటే దేవుడి యొక్క సంకల్పం జగత్తు పునాది వేయబడుతుంటే దేవుడు ఏమాలించాడు? క్రీస్తు గురించి ఆయన ఈ లోకానికి వస్తాడు, 33 సంవత్సరాలు బతుకుతాడు, తర్వాత దుష్టుల చేతికి అప్పచెప్తాడు. ఆయన అనుకున్నట్టు జరిగిందా? జరిగింది. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు ఏమన్నాడంటే, నిర్ణయించుకున్నాడు. దేవుని ఎవరిని ముందు ఎరగనో వాడిని పిలిచాడంట, పిలుచుకున్న వాడిని నిర్ణయించుకున్నాడంట. అందుకనే ఇరిమే విషయంలో మాట్లాడాడు కదా. ఇరిమే గురించి మాట్లాడాడు దేవుడు. ప్రవక్త నిర్మించాడంటే, గర్భములో నేను రూపింపబడితే మునిపే. ఇరిమే గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతుంది. ఇరిమే గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతుంది. ఏమంటారంటే, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని అంటాడు. ఇంకా రూపం జరగలేదంట, కానీ ఎవరిని ఎరుగుతా అన్నాడు? ఇరిమని ఎరుగుతాడు. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు దేవుడు. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటాడు. అంటే గర్భంలో నిన్ను రూపింపక మునిపే, నువ్వు పిండంగా లేవు మునిపే, గర్భంలోకి నాకు మునిపే ఏం చేశాడు? ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఎవరిని ముందు దేవుడు ఎరిగాడో వాళ్ళని పిలుచుకున్నాడు.
ఎలా జరిగిందండి పిలుపుడు ఎలా జరిగింది? దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుడు స్వరూపం గలవారు వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. అంటే ఎలా నిర్ణయించుకున్నాడు? ముందుగానే ప్రణాళిక ఉంది, నిర్ణయించుకున్నాడంట. ఆ నిర్ణయం ఎలా జరుగుతుందండి? అదే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, దేవుడు ప్రేమించిన వాడు అంటే ఎవరైతే దేవుడు ప్రేమించి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అంగీకరించి గైకుంటారో వాళ్ళనే దేవుడు ఆ దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నారు. వారికి దేవుడు మేలు కలగాలని దేవుని యొక్క సంకల్పం భాగం. వారిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి చెప్పబడుతున్న విషయాలు అలాగే ఉన్నవాళ్ళు లేవా అనేది పరిశోధించుకుని మరి దేవుడి కొరకు మరి బ్రతకాలని, నిజంగా మనం దేవుని ప్రేమించేవాడు ఉంటే దేవుని మాట వింటున్నామా, దేవుని ఆజ్ఞని అంగీకరిస్తున్నామా, దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞని మనం గైకున్న వాడుకుంటున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క సంకల్పం గురించి ప్రతి వ్యక్తి తెలుసుకున్న అవసరం ఉంది. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సంకల్పం చాలా మందికి తెలియదు. మానవుల ఉద్దేశంలో దేవుడు ఏం చేశాడు తెలియదు. తీసుకుని వచ్చాడు, మరణించాడు, సమాజం చెప్పాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం అనే భావనలు ఉన్నారు తప్ప దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు మానవ విషయంలో. మానవుడు భూమి మీద అంత శ్రేష్ఠుడిగా ఉన్నాడు కదా, ఆ శ్రేష్ఠుడైన మానవుడి గురించి అంతగా ఆలోచించడానికి కారణం ఏంటి? దేవుని కుమారులుగా పిలువబడుతుందా? లేదు. క్రీస్తు ప్రభు లేకోకుండా ఒకప్పుడు ఇశ్రాయేలు దేవునికి కుమారులుగా ఉన్నట్టుగా భావించుకున్న వాళ్ళు. మేము దేవుని సంతానము, దేవుడు మాకు తండ్రి అన్నట్టుగా భావించుకున్నాం. కానీ వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు. వారు పాపం చేసిన వారు, దూరం అయిపోయిన వారు. తిరిగి ఏమనుకున్నాడంటే సహోదరులు అన్నింటిలో తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు జ్యేష్ఠుడిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఎవరైతే క్రీస్తు ప్రభులో ద్వారా ఎవరైతే దేవుని ఎదురుకు వస్తారో వాళ్ళందరూ క్రీస్తు ప్రభు ద్వారా నిర్దోషులుగా ఎంచబడుతున్నారు, పరిశుద్ధులుగా ఎంచబడుతున్నారు. తద్వారా దేవునికి తండ్రి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడాలి. దేవునికి ఆలోచన. అంటే మనం ఏ పాటి వారు చెప్పండి దేవుని దృష్టిలో? మనం ఏ పాటి వారు? మనము ఈ భూమి మీద ఉండి కింద సీమను చూస్తేనే ఎలా కనిపిస్తుంది మనకి? ఆటకంటే మనమే పెద్ద బలవంతం అనుకుంటాం కదా సీమను చూసి. మరి దేవుడు ఆకాశాలకి ఆకాశం పైన ఉన్నవాడు మనం చూస్తున్నప్పుడు ఆయనకి ఎలా కనిపిస్తాం? మనం గాడ్ల కంటే ఇంకా దాన్ని కనిపిస్తాము. అటువంటి స్థితిలో ఉన్న మన విషయంలో దేవుడు ఎటువంటి గొప్ప ప్రణాళిక సిద్ధం చేయించండి. దేవుని యొక్క సంకల్పం తెలుసుకోవాలి. మనందరం తెలుసుకుంటేనే మన జీవితానికి ఒక ప్రయోజనకరమైన ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మరి ఈ మాటలు మీ అందరికీ హెచ్చరిక చేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఇంతవరకు శ్రద్ధభక్తితో ఉన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మిగతా కారణం సహోదరులు నడిపించుకుంటుగా ఇష్టమైన చేతులు అందరికీ వందనాలు.